అందరికీ నమస్కారం. ఈరోజు యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో షకీల్ షఫీ గారి సహాయ సహకారాలతోటి ఈరోజు డ్రైవర్స్ కాలనీలో ఉన్నటువంటి ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో ఎస్ఐఆర్ మీద అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మసీదు ముత్వల్లీలు అయితే ఏమి, ఇమాములు అయితే ఏమి, మరి కమిటీ సభ్యులు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. ఈ అవగాహన కార్యక్రమము బాగా అంటే ఇది ఏ విధంగా అయితే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయో, దేశంలో ఎస్ఆర్ అనేది ఇంప్లిమెంటేషన్ అవుతోంది అని చెప్పంటే బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వము ఎప్పుడైతే ఇంట్రొడ్యూస్ చేసిందో అప్పుడే ఒక వర్గానికి సంబంధించిన ప్రజలు అంతా ఒక అభద్రతా భావంగా ఫీల్ అవుతున్నారు. దీనికి సంబంధించి మేము కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికైతేమి, మరి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంకైతేమి మీ మీద ఒక బాధ్యత ఉంది. ఈ అభద్రతా భావం తొలగించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయండి. మరి ఈ జూన్ 15, 2026 ఏదైతే మొదలు కాబోతుందో ఎస్ఆర్, దీనికి సంబంధించి బిఎల్ఓల్ని నిష్పక్షపాతంగా ఒక వర్గానికి సంబంధించిన ఓటు మరో ఒక పార్టీలకు సంబంధించిన ఓటుతో తీసేయాలని చెప్పి ఒక మాస్ పబ్లిసిటీ అనేది జరుగుతుంది. దీన్ని ఖచ్చితంగా నిర్వర్తించిన దీనిపైన క్లారిటీ ఇవ్వాల్సిన ఇది మీ పైన ఉంది. మరి అదేవిధంగా ఎస్ఆర్ అనేది ఓట్లు తొలగింపు అనేది ఒక ఖచ్చితంగా మనం చేసుకోవాలని మన జన్మ హక్కు. మన భారతదేశంలో ఒక సిటిజన్షిప్ గా ఓట్ అనేది తొలగించబడితే మనం భవిష్యత్తులో ఏదైనా కానీ సోషల్ ఏవి ప్రభుత్వ పథకాలు అయితే ఏమి, మరి అదేవిధంగా ఆధార్ ఇవన్నీ తీసేస్తారని ఒక అభద్రతా భావం, మాస్ పబ్లిసిటీ ఉంది. దీన్ని ఖచ్చితంగా నిర్వర్తించి మరి ఖచ్చితంగా చేయాలని చెప్పి మేము తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి యూజ్ చేసి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాం.